హనుమాన్ ఫిల్మ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నందమూరి వారసుడు మోక్షజ్ఞ కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయింది. గత కొన్ని రోజులుగా వస్తున్న ఈ రూమర్స్ నిజమేనని దర్శకుడు ప్రశాంత్ వర్మ తాజాగా హింట్ ఇచ్చాడు. లయన్ కింగ్ సినిమాలో సింబా పరిచయం అవుతున్న సన్నివేశానికి సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ నా యూనివర్స్ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది, సింబా ఈస్ కమింగ్ అంటూ క్యాప్షన్ జోడిచ్చారు. ఇది చూసిన అభిమానులు మాత్రం మోక్షజ్ఞ గురించి ఆయన పోస్ట్ చేశాడని, ఆయనతో సినిమా ఖాయమని కామెంట్ చేస్తున్నారు. త్వరగా అధికారికంగా అనౌన్స్మెంట్ ఇచ్చేయండి అంటూ ప్రశాంత్ వర్మను రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ముఖ్యమైన అప్డేట్ ను బాలయ్యనే స్వయంగా వెల్లడించారు. అదేంటంటే ఈ సినిమాకు తన కూతురు తేజస్విని నిర్మాతగా వ్యవహరిస్తుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు బాలయ్య. అయితే సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా అధికారిక ప్రకటన రానుందని తెలుస్తుంది. ఈ చిత్రానికి సంబంధించి దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ లో ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాల్సింది. దర్శకుడు నిర్మాతలు దాదాపుగా కన్ఫర్మ్ అయ్యారు. దీంతో మిగిలిన నటీనటులు ఎవరనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. నందమూరి మోక్షజ్ఞ అరగంట ఖాయం కాగానే గతంలో ఆయన ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. ఈ ఏడాది మోక్షజ్ఞ కెమెరా ముందుకు వస్తున్నట్లు కూడా బాలయ్య తెలిపారు. మోక్షజ్ఞ కూడా తన తొలి సినిమా సన్నాహాల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా ఆయన ఓ ఫోటో షూట్ లో పాల్గొనగా అందులోనూ కొన్ని లుక్స్ బయటకు వచ్చాయి. ఇదంతా చూస్తుంటే త్వరలో ఈ నందమూరి వారసుడు తెరపై సందడి చేయడం ఖాయమని ఫిల్మ్ సర్కిల్స్ లో అయితే టాక్ వినిపిస్తుంది. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ అండ్ ఓకే దెన్ సీ యూ, బై బై.